అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'వీలునామా' రచించిన వారు అవధానులు గారు. కథలోనికి వస్తే పదవీ విరమణ చేశారన్న మాటే గాని ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోరు శంకర్రావు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవిలో 38 సంవత్సరాలు పనిచేసి తనకు ఉద్యోగంలో ఉపయోగపడుతుందని ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారన్నాడు. ఆయన ఆరోగ్య రహస్యం రోజూ క్రమం తప్పకుండా ఒక పెగ్గు తాగటమే అని అంటూ ఉంటారు. ఆ బలహీనతను మానలేక ఒకరోజు కాఫీ తాగి పేపర్ చదువుతూ ఉండగా ఒక్కసారి ఆయాసం ఎక్కువగా అనిపించి తర్వాత ఒళ్ళంతా మొద్దయిపోయి చెమటపట్టి కూర్చున్న ఫలంగా పడిపోయారు. సెలవులకి వచ్చిన కొడుకు శాస్త్రి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఓ 4 రోజుల పాటు పరీక్షలన్నీ చేశాక 3 చోట్ల బ్లాకులున్నాయి. సర్జరీ చేయక తప్పదన్నారు డాక్టర్లు. మొదటిసారి శంకర్రావుకి జీవితం మీద భయం పుట్టింది. అప్పుడు శాస్త్రిని పిలిచి రవిని ఒకసారి రమ్మనమను, నేను చెప్పానని చెప్పు అన్నారు. నేనున్నానుగా, మళ్ళీ అతనొచ్చి చేసేదేముంది, కొంచెం నసికినట్లుగా అన్నాడు. నేను పిలిస్తే అతను రాడు అంటూ ఒక్క క్షణం ఆలోచించి సరే చెప్పి చూస్తానన్నాడు. ఇగో అడ్డొచ్చింది పిలవటానికి. అందుకు భార్య శాంతి చేత మాట్లాడించాడు. శంకర్రావు కూతురు శిరీష మొండితనం, కోపంతో భర్త రవితో గొడవపడి వచ్చేసింది. వచ్చి 2 నెలలయ్యింది. ఇలా పుట్టింటికి వచ్చేయటం రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు రవి కొట్టాడని ఇక ససేమిరా వెళ్ళనంది. శిరీష పెద్దమామగారు జగన్నాథం గారు మధ్యవర్తిత్వం జరిపిన తర్వాత కాపురానికి వెళ్ళింది. ప్రతి ఆడపిల్లకు ఈ మధ్య ఉండే జబ్బే శిరీష కూడా. అత్తగారితో ఇమడలేకపోవటం. ఈసారి రాత్రి 11ంటికి ఫోన్ చేసింది. వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, నేనింకా ఉండలేను, వచ్చేస్తానిప్పుడే అంటూ. తెల్లారగానే వచ్చేయమ్మా అన్నారు శంకర్రావు. ఏదో ఒకటి సర్ది చెబుదామనుకుని అన్నట్లుగానే మర్నాటికల్లా పెట్టె సర్దుకుని వచ్చేసింది. ఏం కొత్త విషయం లేదు. అత్తగారి మీద భర్త ఈగ వాలనివ్వడు. ఆవిడ చేసినవన్నీ ఒప్పులే అంటాడు. తప్పు చూపిస్తున్నా పల్లెత్తు మాట కూడా అనడు. నన్నే నోరు మూసుకోమంటాడు. పెద్దదైపోయింది కదా, ప్రతి విషయంలో కలగజేసుకోకుండా కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. ఊహు, ఎప్పుడూ మా మధ్య గొడవ పెడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇవే పాత ఫిర్యాదులు. రవి ఈసారి కూడా నిన్ను కొట్టాడా అడిగాడు శంకర్రావు. లేదు నాన్న, కానీ అంతకంటే ఎక్కువ మాటలే అన్నారు. ఇక చచ్చిన ఆ గడప తొక్కను అని భీష్మించుకుని కూర్చుంది శిరీష. నలుగురిలో ఒప్పుకోకపోయినా తన కూతురి గురించి తెలుసు శంకర్రావుకి. సర్దుకుపోయే తత్వం లేదు, అంతా తన పోలికేనని. అల్లుణ్ణి ఏమీ అనలేడు. బాగా గమనించాడు అతన్ని. తండ్రి చిన్నప్పుడే పోవటంతో తల్లి అంటే వల్ల మాలిన ప్రేమ, గౌరవం అతనికి. రవిలాగా తన కొడుకు ఎందుకు లేడా అని ఎన్నోసార్లు అనుకున్నాడు శంకర్రావు. పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతాడు చవట. రవికి శిరీష అంటే చాలా ఇష్టం. ఏదో అవగాహన లోపం వీళ్ల మధ్య ఉంది. ఇప్పటికీ 3 ఏళ్లయింది పెళ్ళయి. ఇంకా పిల్లలు కలగకపోవటం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఆపరేషన్ అయిపోయింది. మొత్తానికి గండం గడిచింది. ఈరోజే రూమ్కి మార్చారు. రవి చూడ్డానికి రాలేదు. రవికి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చారట ఆసుపత్రి వాళ్ళు. శాస్త్రి రవి పరస్పరం వాదించుకున్నారట అన్నపూర్ణ చెప్పింది. ఎవడి ఇగో వాడిది. వయసులో ఉన్నప్పుడు శంకర్రావు కూడా మాట పట్టింపు మనిషే. దాదాపుగా 20 ఏళ్ల నుండి అన్నపూర్ణకు పుట్టింటి వాళ్లతో సంబంధాల్లేవు. ఎంత వేశావేంటి? మొన్న 15,000, ఇవాళ మరో 15 వేశాను అన్నాడు. నా కార్డు తీసుకో, ఇప్పుడే మరో 50,000 పంపు. తొలి కాన్పు మనదే బాధ్యత. మనమెవరం వెళ్ళలేదు, తానే కష్టపడుతున్నాడు రవి అంటూ. రోజూ పిల్లాడికి నియోనెటాలజీలో 25,000 పైనే అవుతుందట. ఇంకా ఎన్నాళ్ళు ఉండాల్సొచ్చిందో కూడా తెలియదట గట్టిగా చెప్పాడు శంకర్రావు శాస్త్రి. కొంచెం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత శిరీష దగ్గరకు బయలుదేరారు శంకర్రావు, అన్నపూర్ణ. శాస్త్రికి తెలియకుండా 1,00,000 రూపాయలు పట్టుకున్నాడు శంకర్రావు. నిన్ననే చెన్నై నుంచి తిరుపతికి బాబుని తీసుకొచ్చారట శిరీష వాళ్ళు. ఇప్పుడు వాడి బరువు 2 కేజీలైందట. నెల రోజుల తర్వాత అతి కష్టం మీద సుమారుగా 3 లక్షలైందట ఖర్చు. డబ్బు పోతే పోయింది, పిల్లాడు దక్కాడు. పిల్లాడి సంరక్షణ అంతా రవే చూస్తున్నాడు.
నామకరణం చేసి శాండిల్య అని పేరు పెట్టారు. వాడికి తెచ్చిన డబ్బులు కూతురు అల్లుడికి ఇచ్చి మైసూరులో ప్రకృతి వైద్యం పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. రాగానే వీలునామా వ్రాయాలని నిర్ణయించుకుని బాగా పకడ్బందీగా తాను అనుకున్నట్లుగా వ్రాశారు శంకర్రావు. దాని సారాంశం ఏమిటంటే 2 వేర్వేరు బ్యాంకుల్లో తాను చేసిన ఫిక్స్డ్ మొత్తాలు 2 లక్షలు శిరీషకు, ఇక తన కష్టార్జితంతో కట్టిన ఇంటిని కేవలం అనుభవించే హక్కు మాత్రమే అన్నపూర్ణకిస్తూ తదనంతరం అది శాస్త్రికి చెందేలా వ్రాశారు. దానిలో శిరీషకు భాగం ఇవ్వలేదు. తన పెంపకం మీద నమ్మకంతో వీలునామాని రిజిస్టర్ చేయించలేదు. నా కోసం వెతకండి, నేను వెళ్ళిపోతున్నాను. డిపాజిట్లు వీలునామా టేబుల్ మీద ఉన్నాయి. ఒకసారి ఎవరో వెనుక నుంచి పెద్ద లోయలోకి తోసేసినట్లు అనిపించింది అన్నపూర్ణకు. ఆ కాగితాల్ని చూడగానే అసలు ఆయన ఇలా చేయటానికి కారణమేంటో కనపడలేదు అన్నపూర్ణకు. ఎంత బుర్ర పగలగొట్టుకున్నా ఉన్నపళంగా శాస్త్రిని వచ్చేయమంది అన్నపూర్ణ. శాస్త్రి కూడా ఇలాంటిది ఊహించలేదు. నాన్న చాలా గట్టి మనిషి, ఎవరో ఏదో ప్రభావం చేశారు. అసలు ఇలాంటి నిర్ణయం వెనుక ఏదో బలీయమైన కారణం ఉండాలి. ఈ మధ్య తిరువణ్ణామలై ఏదో ఆశ్రమంలో ప్రకృతి సిద్ధమైన వైద్యం చేస్తున్నారంటే ఒక 15 రోజులు ఉండి వచ్చారు. అది తప్ప చెప్పుకోదగ్గ విశేషమేమీ జరగలేదు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే రైల్వే స్టేషన్లో పోస్టర్లు వేయించి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, టీవీలో స్క్రోల్ చేయించాడు. కానీ నిష్ప్రయోజనం. అమ్మా నాన్న తిరువణ్ణామలైలో గడిపినప్పుడు అక్కడ ఒక సాధువుతో ఎక్కువసేపు గడిపేవారట. వాకపు చేస్తే కొన్ని రోజులుగా ఆ సాధువు కూడా కనపట్లేదట. ఆయన ప్రభావమే నాన్న మీద ఉండి ఉండాలి అన్నాడు శాస్త్రి. దాదాపు 4 ఏళ్లు గడిచిపోయింది శంకర్రావు ఇల్లు విడిచిపెట్టి. శిరీష, రవి ఏడాది క్రితం ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని గృహప్రవేశం చేశారు. దాంతో శాస్త్రికి నిద్ర పట్టడం లేదు. తనకంటే తక్కువ జీతం, తక్కువ హోదా ఉన్న రవి 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ కొంటే నేను ఇంకెలాంటిది కొనాలి? బయటకు చెప్పలేక లోపలే కుమిలిపోతున్నాడు. వెంటనే ఒక బృహత్తర పథకం వేసి శంకర్రావు ఆలోచనల్ని తుంగలో తొక్కేశాడు శాస్త్రి. అమ్మని శిరీషని ఒప్పించి సంతకాలు పెట్టించేసి ఇంటిని అమ్మేశాడు. ఒక 200 గజాలలో కింద 2 పైన 2 పోర్షన్లు కట్టేసి గృహప్రవేశం చేసేశాడు శాస్త్రి. రమారవి 1.5 కోటి పైనే ఉంటుంది దాని విలువ. ఒకరోజు ఉదయాన్నే హాల్లో టీవీ చూస్తూ శాంతి, శాస్త్రి కాఫీ తాగుతున్నారు. ఎవరో మెల్లిగా తలుపు తట్టినట్లనిపిస్తే తీసింది. ఎదురుగా తెల్లటి గడ్డంతో, మంచి కాంతితో వెలిగిపోతున్న మొహంతో ఒకతను నిలబడి ఉన్నాడు. ఎర్రటి పంచ పైన ఉత్తరీయంతో పరీక్షగా చూసి ఆశ్చర్యపోయింది. మామగారు. ఏవండి, మామయ్యగారు వచ్చారు అంది. కాఫీ కక్కినంత పనైంది శాస్త్రికి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నని చూడగానే ఆనందం, భయం రెండూ కలిగాయి. ఆయన లోపలికి వస్తూనే అన్నపూర్ణ ఎలా ఉంది అని అడిగారు. గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది శాస్త్రికి. సరోజత్త వాళ్ళింటికెళ్ళింది నాన్న అన్నాడు కొంచెం తడబడుతూ. ఆయన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు. ఆయన నిశ్చలంగా ఉన్నారు. అంతకు ముందు కంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కాఫీ తెస్తాను మామయ్యగారు అంది శాంతి. వద్దని చేత్తో వారించారు. శిరీష వాళ్ళ గురించి కనుక్కున్నారు. ఎక్కడ మొదలెట్టాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు శాస్త్రికి. ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అప్పుడే లేచి హాల్లోకి వచ్చాడు విష్ణు, మనవడు. వాణ్ణి చూడగానే ఆయన కళ్ళల్లో ఆనందం కనిపించింది. తాతగారు, నాన్న అన్నాడు శాస్త్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. వాడు భయంగా శాంతి వెనక్కి వెళ్ళి చెంగు పట్టుకొని నుంచున్నాడు. సరే, ఇక నేను వెళ్తాను అన్నాడు శంకర్రావు. ఆ గొంతులో మునుపు ఎన్నడూ లేని సౌమ్యత వినిపిస్తోంది. వద్దు నాన్న, ఇక్కడే ఉండిపోండి అన్నాడు తడబడుతూ. ఒక్కసారి ఆయన తలెత్తి చూసేసరికి ఆ చూపుల వేడి తనని కాల్చేస్తుందేమోనన్న భయంతో తలదించుకున్నాడు శాస్త్రి. ఎక్కడ ఉండమంటున్నావు? సూటిగా గుణపంతో పొడిచినట్లు వచ్చిందా ప్రశ్న. ఏం చెప్తాడు? ఆయన వీలునామాని వీలున్నట్లుగా మార్చేశాడు. విలువలకి తలోదకాలిచ్చేశాడు. ఆయన కట్టుకున్న ఇంటిని అమ్మేశాడు. కనీసం 1 రూపాయి కూడా విదల్చలేదు శిరీషకి. ఇంకా ఘోరమైన తప్పు ఏంటంటే శంకర్రావు డెత్ సర్టిఫికేట్ కూడా
పుట్టించేశాడు. ఇన్ని తప్పులు పెట్టుకొని ఆయన మొహం ఎలా చూస్తాడు? ఎలా చూడగలడు? అంతరాత్మ అనేది ఉందిగా. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. తప్పైపోయింది, క్షమించండి నాన్న. పెద్ద మనసుతో విష్ణుకి అర్థం కావట్లేదు. నాన్న ఎందుకేడుస్తున్నాడో. వాణ్ణి పైకి లేపి పక్కన కూర్చోమని చెప్పి ఆప్యాయగా భుజంపై చెయ్యి వేసి, పెద్దవాళ్ళు ఉన్నంతకాలం వాళ్ల మీద భయంతోనూ మరేదైనా కారణంతోనూ గౌరవం నటిస్తారు పిల్లలు. కనుక్కున్న వాళ్ళు నుంచి నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఆశిస్తారు తల్లిదండ్రులు అన్నారు శంకర్రావు గారు. పిల్లలు డబ్బు మోజులో పడి బంధాలకు విలువివ్వట్లేదు. నిజమైన ఆనందం డబ్బులో లేదు. అది మీకు చెప్పినా అర్థం కాదు. నిరంతర సాధనతో, తదేక నిష్టతో ఒక అంతర్ముఖమైన జ్ఞానజ్యోతిని దర్శిస్తే ఈ బాహ్య ప్రపంచంపై మొహం విడుతూ సచ్చిదానందం కలుగుతుంది. ఒకటి చెబుతున్నా, శ్రద్ధగా విను. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టాక కూడా ఉంటావు. ఆ నువ్వును గుర్తెరిగి ప్రవర్తించు. నీకొక దిశానిర్దేశం చేయటం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను. నిన్నటి నువ్వుకి, రేపటి నువ్వుకి భౌతికంగా ఎదగదల ఎలా ఉండాలనుకుంటావో నీ పూర్వజన్మ నువ్వుకి, నీ తర్వాత జన్మ నువ్వుకి అలాగే ఎదుగుదల అవసరం. పారమాత్మిక పారవస్యంలో ఆనందం అనుభవిస్తున్న నేను ఈ భౌతిక ప్రపంచంలో ఇమడలేను. ఆశ్రమ విస్తరణలో భాగంగా ఈ ఊరికొచ్చాను. అంతేగాని మీతో ఉండటానికి కాదు. నీ తోబుట్టువులపై ప్రేమతో ఉండు. కన్నతల్లి మనసు కష్టపెట్టకు. ఇక నుండైనా ఈ డబ్బు మీద వ్యామోహం తగ్గించుకొని ఆదర్శవంతంగా జీవించు అంటూ బోధ చేసి వెళ్ళిపోతున్న ఆయన 4 ఏళ్లలో తాను సాధించిన తపోఫలమంతా ధారపోస్తున్న ఒక ఋషిలా కనిపించారు శాస్త్రికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.